ప్రార్థన చేసి మన మనము దేవుడు మనల్ని నమ్మి నా విశ్వాసం నాకు ఉన్న నిరీక్షణ ఏంటంటే ఎవరెన్నైనా ఏమైనా అనుకోని దేవుడు మనల్ని నమ్మి నన్ను నమ్మి ఈ పరిచర్య నాకు అప్పగించిండు. ఈ పరిచర్యలో మనం నమ్మకంగా ఉండాలని అలాంటి మనసే కానీ ఎలాంటి మన మనుషులు గనక ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటాము. ఏదైనా బాగాలేకపోతే ప్రార్థన చేసుకుంటాం, బాగుంటే ప్రార్థన చేసుకోము. అలా ఉండకూడదు. దేవుడు నన్ను నమ్మి ఈ పరిచర్య ముందు పాస్టర్ గారిని చూడరు, పాస్టర్ ముందు చూస్తారు, చూసి ప్రార్థనకు వస్తారు. ఏమి ఎలా ఉందా, ఏమి నడవడికి ఎలా ఉందా, ఏం బాగుంటే మనం వెళ్దాము. ముందు స్త్రీలను చూసే కదా వచ్చేది పాస్టరు. మరి ఎప్పుడు దైవజనుడు గనక ఎప్పుడు ప్రార్థనలు ఎప్పుడు బిజీగా అటు ఇటు వెళ్తూ ఉంటాడు. కానీ ఇంటికాడ ఎప్పుడు ఉండేది దైవజనురాలే. కానీ విశ్వాసులు ఇవన్నీ చూస్తుంటారు ఏమి ఎలా ఉందా అని. పురుషుడు దైవజనుడు చూసి రారు వచ్చేది ప్రార్థనకి, స్త్రీని చూసే వస్తారు. అలాంటి మనసు నాకు సేవకు పోయినప్పుడు కానించే ఉంది. పాస్టర్ గారు ఏముంది అటు ఇటు వెళ్తుంటాడు, మనం దేవుడు సేవకు పిలిచాడు, ఈ గ్రామానికి వచ్చాము, మనం నమ్మకంగా ఉండి దేవుడు పని చేసినప్పుడు మొదటిగా మీరు నా పని చేయండి, దేవుడు మీ పని చేస్తానని చెప్పాడు కనుక దేవుడి సన్నిధిలో మనం ఆయన పని మనం నమ్మకంగా చేస్తే దేవుడు ఏదో ఒక రూపంగా ఇప్పుడు మన స్థితి మొదటి స్థితి కొంచెమే కానీ తుదికి మహాభివృద్ధి చేస్తానని వాక్యమే చెప్పింది కదా అని నా హృదయంలో ఉంచుకొని ప్రతి విషయంలో ఎన్నో శోధనలు బాధలు ఎన్నొచ్చినప్పటికీ ఆయన ప్రేమ నుండి వేరు చేయలేవు కదా. కొండాల్సిన వచ్చిన బాధలు మనసాలే తీసివేస్తాడని నమ్మకంతో విశ్వాసంతో మేము సేవకి వెళ్ళిన కానుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండబట్టి ఈ రీతిగా ప్రతి కూడికలు దైవజనుడు ఎంత పరిగెత్తి ఎన్ని చేసినా కానీ మన పద్ధతి నేను కరెక్ట్గా లేకపోతే ఆయన ఏం చేయలేడు కదా. అందుకు మనం అన్ని విషయాలలో దేవుడు మనల్ని నమ్మి ఈ పరిచర్య మనకు అప్పగించాడు కనుక మనం నమ్మకంగా చేద్దామని మేము చావుకెళ్ళిన కొత్తలో తినకో ఎవరు వచ్చినా రాపోయినా ఏకాంతాలకు వెళుతూ ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. మేము అనుకున్న వాటికంటే ఊహించిన వాటికంటే దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. వాక్యంలో ఎస్తేరు ఉంది. ఎస్తేరు గ్రంథము 4:16 అధ్యాయం చదువుతుందా. నీవు పోయి విషానందు కనబడిన ఈదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానంలో చేయకుండి నేను నా పనికత్తెలను ఉపవాసం ఉన్నాను. ఎస్తేరైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. తన చెలికత్తుల్ని ప్రతి ఒక్కరిని ఉపవాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరుకి తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళ బాబాయి సాక్కున్నాడు. వాళ్ళ బాబాయ్ సాక్కున్నప్పుడు తల్లిదండ్రి ప్రేమ వేరు, బాబాయి చిన్నమ్మ వాళ్ళ ప్రేమ వేరు. కానీ బాబాయ్ చదువుకున్నాడు కానీ ఆమె ఎన్ని బాధలు పడ్డదో, ఎన్ని నాకు తల్లి లేకపోయినాయి, నాకు తండ్రి లేకపోయినాయి అని ఎన్నిసార్లు ఏడుచుండొచ్చు, ఎంతగానో ప్రార్థన చేసుకుని ఉండొచ్చు. అయినప్పటికీ ఎవరు తల్లిదండ్రులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు కనుక ఎస్తేరు జీవితంలో తల్లిదండ్రులు లేనప్పటికీ వాళ్ళ బాబాయి సాకాడు, వాళ్ళ బాబాయి పెంచాడు. కానీ ఆ రాజుకి వివాహ కాలం వచ్చింది కనుక గ్రామంలో ఉన్న స్త్రీలందరినీ పిలవనంపేసరికి అందరూ ప్రతి యవనస్తురాలు అన్ని రాజు నన్ను మెచ్చాలి, నన్ను చేసుకోవాలి, ఎవరైనా యవనస్తులైన పిల్లలు నాకు మంచి సంబంధం రావాలి, నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనే కోరుకుంటారు కనుక అక్కడ ఊర్లో ఉన్న స్త్రీలందరూ కలిసి కూడా నన్నే రాజు మెచ్చాలి, నన్నే మెచ్చుకోవాలని బాగా అలంకరించుకొని ఆయన రాజు ఎదుట నిలబడారు.
వచ్చి నన్ను మెచ్చుకుంటాడని నిలబడ్డప్పటికి, కానీ ఎస్తేరు కూడా ప్రార్థన చేసుకొని వచ్చి అక్కడ నిలబడ్డప్పుడు ఈ రాజుకి ఎవరి మీద దయ కలిగిందంటే ఎస్తేరు మీద దయ కలిగింది. ఆమె ఎంతో ప్రార్థన చేస్తున్న స్త్రీ గనక ఆ రాజు మనసు దేవుడు కదిలించి ఎస్తేరుని చూడంగానే రాజుకు దయ పుట్టింది. మనం కూడా మనం దేవుని సన్నిధిలో మనం కూడా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడికి కూడా మన మీద దయ కలిగిద్ది. నా బిడ్డ నా సన్నిధిలో ఇంత నమ్మకంగా ఉంది, ఇంత ప్రార్థన చేస్తుంది, ఎంతో నీతి కలిగి ఉంది, భక్తి కలిగి ఉందని దేవుడు కూడా మన నీతిని బట్టి మన భక్తిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మన అన్ని విషయాలలో మనం నమ్మకంగా ఉండాలి. యవనస్తులైన బిడ్డలైనా మీరు తల్లిదండ్రి మాట వినేవారిగా మీరు ఉండాలి. తల్లిదండ్రి మాట వినకుండా తల్లిదండ్రికి చెప్పకుండా ఒక్కతి వెళ్ళింది, చెడిపోయింది. ఆమె ఎవరంటే దీన. ఆ దీన యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే యవన బిడ్డలు తల్లిదండ్రుల మాట తీసుకొని వెళ్ళాలి. నేనమ్మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఇంకొక చాటుకి వెళ్తున్నాను, నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అట్లా చెప్పి ఎక్కడికన్నా వెళితే ఏదో ఉండదు. దీన అయితే చెప్పకుండా తల్లిదండ్రులకు చెప్పకుండా ఆ ఊరు చూడాలి, నేను అక్కడ ఎలా ఉంటుందో ఆ ప్రాంతం ఎలా ఉంటుందో పోయి చూడాలని తల్లిదండ్రులకు చెప్పకుండా అన్నదమ్ములకు చెప్పకుండా వెళ్ళినప్పుడు ఎంతగానో ఆమె ఆమె స్థితి అసలుకి ఎంతో తల్లిదండ్రికి అవమానం తెచ్చింది, తన అన్నదమ్ములకు కూడా అవమానం తెచ్చింది. మనం ఆ రీతిగా ఉండకూడదు. మన ప్రతి విషయంలో తల్లిదండ్రికి చెప్పుకునే వారిగా ఉండాలి. మొదటిగా ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. గనక ఈ రాత్రికాల సమయంలో అన్న ప్రార్థన చేసింది. ఏదైనా ప్రార్థన చేస్తే అది జరగదు అంటదు లేదు, ఉండదు. ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు మన పక్షాన జరిగిస్తాడు. ప్రార్థనకి అసాధ్యమైంది ఏమి లేదు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ప్రతి కార్యం జరిగిస్తాడు దేవుడు. మన దేవుడు గొప్పవాడు గనక ఆయన శక్తి మనం తెలుసుకొని ఉండాలి. ఏదో ప్రార్థనకు వస్తున్నాము పోతున్నాము ఆ రీతిగా ఉండకూడదు. దేవుడి సన్నిధిలో మన బిడ్డల కొరకు మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తాడు. వాక్యం చదివిస్తుంది, భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండమని వాక్యం చెప్తుంది. మన ప్రతి విషయంలో భర్తలకి లోబడే వారిగా మనం ఉండాలి, కానీ ఎదిరించే మాట్లాడేవారిగా అలా ఉండకూడదు. ఆయన మనం ప్రేమించే వారిగా ఉండాలి, ఆయనకి లోబడేవారిగా మనం ఉండాలి. భర్త బాగుంటేనే మనం బాగుంటాం. ఆయన ఎకర్తించి మాట్లాడేవారిగా మనం ఉండకూడదు. తెలుసో తెలియక ఎవరో మాట్లాడుండొచ్చు, నేను కూడా మాట్లాడాను, ఒకసారి నేనే మాట్లాడతాను. అలా తెలుసుకున్నాక నేను ఏమీ మాట్లాడను. తెలియనప్పుడు ఎవరైనా ఎదిరించి మాట్లాడతారు, నువ్వేం చేస్తున్నావు అని అలాగా మాట్లాడతారు, కానీ మనం అలా మాట్లాడకూడదు. భార్య దొరికిన వానికి మేలు దొరుకునని వాక్యం ఉంది. ఆయనకి మనం భార్యలుగా వెళ్ళినప్పుడు ఆయనకి మేలయ్యి ఉండాలి, కానీ మనం మేకయ్యి ఉండకూడదు. ప్రతి విషయంలో ఆయన క్షేమాన్ని మనం కోరాలి, కానీ ఆయన శపించే వారిగా మనం ఉండకూడదు. ప్రతి విషయంలో భర్తకు లోబడుతూ భర్తను చూసుకుంటూ అన్ని విషయాలలో మనము ప్రార్థన చేసుకునే వారిగా మనం ఉండాలి. మీ అందరికీ తెలియజేసేది ఏమనగా, మన కుటుంబాలు జ్ఞానమంతురాలు తన ఇల్లు కట్టడం, మూర్ఖురాలు తన చేతులతోనే పెరుగు వేసినని వాక్యం ఉంది. మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే జ్ఞానం వచ్చింది తప్పనిసరిగా. ప్రార్థన చేసుకోకపోతే జ్ఞానం రాదు, కానీ ప్రార్థన చేసుకునే వారికి తప్పకుండా జ్ఞానాన్ని దేవుడిస్తాడు. వాక్యం చదివిస్తుంది, జ్ఞానం ఎవరికైనా కొదువైన ఎలా నన్ను అడగవలను, అప్పుడు నేను అనుగ్రహిస్తానని. మనం జ్ఞానం కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనకన్నీ తెలియజేస్తాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో అలాంటివన్నీ ముందు ఆలోచనలు దేవుడే తెలియజేస్తాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా అన్నీ దేవుడే మంచి జ్ఞానాన్ని మనకిస్తాడు. నాకైతే చదువు లేదు, కానీ ఎన్ని పాటలైనా ట్రాకుల మీద పాడగలను, ఎంతసేపైనా ప్రార్థన చేయగలను, కానీ వాక్యం చదవటానికి కూడా నాకు వాళ్ళు కూడా రావు. నేను బడికే వెళ్ళలేదు, మరి పాటల బొక్కు చూడకుండా పాట పాడలేదు నేను.
మరి దేవుడిచ్చిన కృప ఇది. ఆ రీతిగానే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుంటూ భర్తకు నమ్మకంగా ఉంటూ ఆయన సన్నిధిలో మొదటిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏదన్నా కీడులు అపాయాలు ఏమన్నా కలుగబోతాయి అనుకో, మనం ముందుగానే ప్రార్థన చేసుకుంటే జరగబోయే కీళ్ళు ఏమైనా దేవుడు తప్పిస్తాడు. అందుకే ముందుగా మనము ప్రార్థన చేసుకునే వారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి మెండుగా కలుగును దీవెనలని వాక్యం చెప్తుంది. మనం ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనం నమ్మటం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. నా బిడ్డ నా సన్నిధిలో ఎంతో నమ్మకంగా ఉంది, ఆ బిడ్డ అడిగిందల్లా నేను ఇవ్వాలని దేవుడికి మన మీద మంచి మనసు రావాలంటే ముందు మనము నమ్మకంగా ఉండాలి. గనక ఈ రాత్రికాల సమయంలో నాకు నాకు చదువు లేదు కనుక ఇంతవరకు దేవుడు ఇచ్చిన కృప ద్వారా మాట్లాడాను. దైవజనుడు ఉన్నాడు, మీకు అన్ని గొప్ప సత్యాలు మంచి మాటలు దైవజనుడు అందిస్తాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.